మహాభారతంలో ఒక కథ ఉంది. కుకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది. అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద సమస్య అయింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకొని బ్రహ్మలోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మలోకంలో సంగీత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందువల్ల కొద్దిసేపు వేచి ఉంటాడు. ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో కానీ పక్క రాజ్యంలో కానీ ఉంటే చెప్పమని ప్రార్థిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో, నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిదైంది అంటాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా, భూమిపై సమయానికి బ్రహ్మలోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని? నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమిపై 27 చతుర్యుగాలు గడిచిపోయాయి. ఇప్పుడు అక్కడ నీ వారు కానీ నీ రాజ్యం కానీ లేదని అన్నాడు. దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకొని ఇప్పుడు తాను ఏం చెయ్యాలో చెప్పమని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ, ఇప్పుడు భూమిపై 28వ చతుర్యుగం నడుస్తుంది. అక్కడ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి కాబట్టి నీ కూతుర్ని అతనికిచ్చి వివాహం చేయమని అంటాడు. ఇప్పుడు మహాభారతంలోని ఈ కథను చదివి మనం దాన్ని ఒక కథగానే తీసుకుంటాం. కానీ ఆ కథలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే సమయ విస్ఫారణం, టైం డైలేషన్, కృష్ణ బిలము, బ్లాక్ హోల్ వంటి వెచ్చని రంధ్రం, వార్మ్ హోల్ వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మంలో చెప్పడం జరిగింది. అందుకే స్వామి వివేకానంద అంటారు, సైన్స్ అభివృద్ధి అయ్యే కొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది అని. ఇతర లోకాలకు మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే సమయ విస్ఫారణం, టైం డైలేషన్ అని నేటి సైన్స్ చెబుతుంది. మనం మహాభారతంలో చదువుకున్నాం కదా, పాండవులు చివరి రోజుల్లో స్వర్గానికి చేరుకోవడానికి హిమాలయాల మీదుగా ప్రయాణం చేయడం గురించి. కానీ స్వర్గం ఉండేది భూమిపై కాదు. మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్ళడం ఏంటి అని మనందరికీ అనుమానం వస్తుంది. పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వార్మ్ హోల్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఆది శంకరాచార్యుల వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది.